వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు ప్రతిరోజు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇచ్చే టైమింగ్స్ అనేవి మార్చారండి. మీరు స్క్రీన్ పైన చూడండి, నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈరోజు మార్చ్ 15వ తారీఖున ఉదయం 8 గంటల సమయానికి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇవ్వడం జరిగింది. నార్మల్గా అయితేనండి మధ్యాహ్నము 12 గంటలు, ఆ తర్వాత 1 గంటకు 2 గంటలకు ఇచ్చేవారు. కానీ గత 2 రోజుల నుంచి ఉదయం 8 గంటల తర్వాత ఇచ్చేస్తున్నారండి. ఇది చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అలాగే చూడండి, ఈరోజు ఉదయం 8 గంటలకు 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా ఇచ్చారు. అయితే ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, గత 2 రోజుల నుంచి కూడా 8 గంటల తర్వాత ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. దయచేసి ఇది మీరు గమనించండి. దూర ప్రాంతాల వారు అనేక మంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వారికి ఈ విషయం తెలియాలి. మీరు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తారు, 2 గంటలకు ఇస్తారు, మాకేమీ ప్రాబ్లం లేదు అని మీరు అనుకునేరు. గత 2 రోజుల నుంచి ఈ టైమింగ్స్ అనేవి పూర్తిగా మార్చడం జరిగిందండి. నేను మీకు చూపిస్తాను చూడండి. నిన్న కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఉదయము 8 గంటల 30 నిమిషాల తర్వాత 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇవ్వడం జరిగింది. అలాగే చూడండి, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు నిన్న మార్చ్ 14వ తారీఖు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, గత 2 రోజుల నుంచి వేసవి సెలవులు కావచ్చు, అనగా ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి, కానీ రద్దీ అనేది అయితే పెరుగుతోంది. దూర ప్రాంతాల వాళ్ళు దయచేసి ఇవన్నీ తెలుసుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఉచిత సర్వదర్శనం టోకెన్లు కోసము భక్తులు ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లో హెవీ రష్ ఉంటుంది. శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో రష్ బాగానే ఉంటుంది. 8 గంటల 30 నిమిషాల కల్లా ఈ టోకెన్లు ఇస్తే మీకు 9 గంటల 30 నిమిషాల కల్లా అయిపోతున్నాయి. అంటే దాదాపు గంట లోపలే 10,000 మంది క్యూ లైన్లో ఉంటున్నారు, దర్శనము టోకెన్లు తీసుకుంటున్నారు. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఓకేనా అండి? దూర ప్రాంతాల వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని మీరు రండి. ఉదయం 8 తర్వాత మీకు టోకెన్లు ఇచ్చేస్తున్నారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం అండి, నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక ఈరోజు మార్చ్ 15వ తారీఖున సిఆర్ఓ ఆఫీస్లో తిరుమల కొండపైన 2,250 ఆఫ్లైన్ తిరుమల రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు నేను మధ్యాహ్నము 11 గంటల 50 నిమిషాలకు ఈ డేటా మీ అందరికీ చెప్పడం జరుగుతోంది. దాదాపు ఇంకా 735 రూములు అయితే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఈ రానున్న రోజుల్లో మార్చు, ఏప్రిల్, మేలో రూములు దొరకని వారు నేరుగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి ట్రై చేయండి. ఎంతమంది వస్తే అంతమంది ముందుగా వచ్చిన వాళ్ళకి వారు తప్పకుండా రూములు ఇస్తారు. మీరందరూ ఏదో ఒక 500, 1000 రూపాయలు రూములు అట్లా ఇట్లా అనుకుంటున్నారు. అట్లాంటివి ఏమి ఉండవండి. ఆఫ్లైన్లో 50 రూపాయలు, 100 రూపాయల రూములు ఉంటాయి, లేదా 1000 రూపాయలు, 1500 రూములు మాత్రమే తిరుమల కొండపైన ఉంటాయి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోండి. ఇక చాలామంది శ్రీరామనవమి వస్తుంది కాబట్టి నన్ను అడుగుతున్నారు, అసలు శ్రీరామనవమి ఎప్పుడు ఏమిటి అని. నేను మీకు చూపిస్తున్నా చూడండి. టీటీడీ వారే మనకు చెప్పారు, మార్చ్ 17వ తారీఖు నుంచి మార్చ్ 25వ తారీఖు వరకు కూడా ఇక్కడ మనకు తిరుపతిలో కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆసక్తి ఉంటే ఈ టైంలో కనుక తిరుపతి వస్తే తప్పకుండా మీరు స్వామివారి దర్శనాన్ని చేసుకోగలరు. ఇక రోజువారీ వీడియోలోకి వెళ్ళినట్లయితే, నిన్న మార్చ్ 14వ తారీఖున స్వామివారిని 85,000 మంది దర్శనం చేసుకున్నారు. చూడండి, ఇక్కడ రికార్డు పరంగా 85,132 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 38,855 మంది తలనీలాలు ఇచ్చారు. 4.6 కోట్లు స్వామివారి హుండీ కానుకలు. అలాగే స్వామివారి దర్శనాల కోసము ప్రస్తుతానికైతే శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ అయితే ఉంది. ఈరోజు ఆదివారం కాబట్టి రద్దీ ఎక్కువగానే ఉంటుందండి. ప్రస్తుతానికైతే ఏ టోకెన్లు లేకుండా కొండపైన ఉన్న వాళ్ళకు 18 నుంచి 20 గంటల దర్శనానికి పట్టే అవకాశం ఉన్నది.
ఒకవేళ మీకు గనక 300, 500 రూపాయల టికెట్ ఉంటే 3 నుంచి 5 గంటల లోపల మీ దర్శనం పడుతుంది. ఒకవేళ మీరు ఈరోజు సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే మీకు 4 నుంచి 6 గంటల్లో పడుతుంది. ఈ వీడియో ద్వారా మీ అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఉచిత సర్వదర్శనం టోకెన్లు లక్ ఉంటేనే దొరుకుతాయి అన్నట్టు అయిపోయింది. ఎందుకు అంటే ఒకరోజు ఎప్పుడు ఇస్తారో తెలియదు, మరొక రోజు ఎప్పుడు డేట్ మారుస్తున్నారో తెలియటంలా, టైమింగ్స్ అట్లా. కాబట్టి దయచేసి లక్ ఉంటేనే అన్నట్టు అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి మరలా మారొచ్చు. వారం రోజుల తర్వాత మధ్యాహ్నం 12 గంటలకే ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే ఉదయం 8:30 తర్వాత అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. దయచేసి విషయం మీరు తెలుసుకొని తిరుపతి రండి. ఓకేనా అండి? ఇక రానున్న రోజుల్లో మీకు ఏమైనా దర్శనానికి సంబంధించి టికెట్లు, రూములకు సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు అడగగలరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను మీ అందరికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక జూన్ నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి దర్శనానికి వచ్చేవాళ్ళు ఒకవేళ తిరుమల అన్ని రకాల దర్శన టికెట్లు కావాలి అంటే ఈ నెల మార్చి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మీకు అన్ని రకాల జూన్ నెల దర్శన టికెట్లు విడుదల వస్తుందండి. ప్రెస్ రిలీజ్ అనేది రేపు మనకు సోమవారం ఏదో ఒక టైంకి వస్తుంది. రాగానే మీ అందరికి నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎవరైతే స్వామివారికి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో, నన్ను ఇప్పుడు కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మాకు టికెట్లు కావాలి, 300 రూపాయల టికెట్, ఇవన్నీ ఏమీ లేవండి. మార్చికి అన్నీ అయిపోయినాయి. ఇక ఏప్రిల్ వరకు అయితే మీకు హోమం టికెట్ల ఆప్షన్ ఉంది. అది కూడా మార్చి 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ప్రెస్ రిలీజ్ రేపు వస్తుంది. అన్ని వీడియోస్ మీకు డైరెక్ట్గా నేను చేసి మీ ముందుకు తీసుకొని రేపు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ నెల మార్చి 24 ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు మధ్యాహ్నము 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. అన్నీ రేపు అప్డేట్ వస్తుంది. మీ ముందుకు వచ్చేస్తాను. ఏప్రిల్, మే వారికి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు కూడా ఇప్పుడు కరెంట్ బుకింగ్ ద్వారా ప్రతిరోజు మీకు ఒక 800 టోకెన్లు ఆన్లైన్లో ఉదయం 9 గంటలకు టీటీడీ మెయిన్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే నన్ను అడగండి. కరెంట్ బుకింగ్ ఎలా బుక్ చేసుకోవాలో ఒక వీడియో చేసి పెట్టాను. దాన్ని చూసి మీరు బుక్ చేసుకోండి. ఓకేనా? మరి నేను ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.